స్వరూపిణిగా బాలస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది. అందులో ముందుండేటటువంటి మూడు విషయాల్ని ఇక్కడ ఉపదేశించడం జరిగింది. మొట్టమొదటిది బాలా త్రిపుర సుందరి అమ్మవారి మహామంత్రం, అత్యంత మహిమాన్వితమైనటువంటిది. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసన అనేది విశేషంగా మన దేశంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఉపాసన అనాది కాలంగా అనేక రూపములలో అనేక నామములతో జరుగుతూ ఉన్నది. అందులోనూ విశేషంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఉపాసన చాలా ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి. బాలస్వరూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాతను ఆరాధించడం అనేది పరంపరగా వచ్చింది. అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వర్ణనని విశేషంగా ఇందాక చెప్పినటువంటి ధ్యాన శ్లోకంలో చేశారు. అరుణ కిరణజాలై అంచితాశావకాశ విధృత జపవటీకా పుస్తకాభీతి హస్త అని ఇతర వరకరాఢ్య అని అక్కడ చెప్పారు. అంటే అమ్మవారి యొక్క 4 భుజాల్లో చతుర్భుజ స్వరూపిణిగా బాలస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది. అందులో ముందుండేటటువంటి 2 చేతుల్లోనూ వరదం అభయం, కుడి చేతిలో అభయం ఉంటుంది, ఎడం చేతిలో వరద హస్తం ఉంటుంది. ఆ అభయహస్తంతో అమ్మవారు మనల్ని కూడా రక్షిస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. వరద హస్తంతో మనకు అన్ని అభీష్టాలని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అదేవిధంగా రెండవ 4 అంటే రెండు భుజాల్లో ముందుండే 2 భుజాలు, వెనకుండే 2 భుజాలు, ఆ 2 భుజాల్లోనూ మళ్ళీ కుడి భుజంలో విధృత జపవటీక అని అన్నారు. అంటే ఏమిటి? జపమాలని అమ్మవారు ధరించుంటుంది. ఎడంవైపు ఉండేటటువంటి చేతిలో పుస్తకం అని, పుస్తకాభీతి హస్తానప్పుడు పుస్తకాన్ని అమ్మవారు ధరించి, ఈ జపమాల అనేది ఏదైతే ఉందో అది తపస్సుకి ప్రతీక. ఆ తపస్సుని మనకి చేయవలసిందిగా అమ్మవారు ఆదేశిస్తూ ఆ తపస్సు యొక్క ఫలాన్ని కూడా, చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఎడం చేతిలో వెనక వైపు ఏముంది అని అంటే పుస్తకం ఉన్నది. పుస్తకం అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ విద్యల్ని ప్రతిపాదించడం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి వరదం, అభయం, పుస్తకం, జపమాల ఈ 4టిని అమ్మవారు ధరించి సంపూర్ణంగా 6 అక్షరాలు ఉన్నటువంటి ఈ మహామంత్రాన్ని ఈ సందర్భంలో ఇక్కడ ఉపదేశించడం అనేది జరిగింది. కాబట్టి విశేషంగా ఈ మంత్రాన్ని అందరూ కూడా చక్కగా ఉపాసన చేసి జపం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. విశేషంగా మన పరంపరలో కుటుంబాల్లో అన్ని చోట్ల కూడా మగపిల్లలకి శాస్త్రం చెప్పినటువంటి వయస్సులో ఉపనయనం చేసి ఆ తర్వాత నియమంగా గాయత్రి మంత్రాన్ని, అప్పుడే ఉపనయనంలోనే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి నియమంగా అందరూ కూడా ఈ సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం, గాయత్రి జపం వీటిని చెయ్యాలి అనేటటువంటి పరంపర వెనకటి నుంచి వస్తూనే ఉన్నది. అయితే ఇది మగపిల్లలకి ఇట్లా ఉపనయనం, గాయత్రి జపం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆడపిల్లలకి నియమంగా అని అట్లా ఏమీ లేదు. అంటే అలా విశేషంగా చేసేది లేదు, ప్రస్తుతం పరంపరలో లేదు. కానీ ఆడపిల్లలకి, అదే విశేషంగా స్త్రీలకి శాస్త్రముల్లో ఎన్నో మంత్రాలని ఉపదేశించారు. వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఎన్నో మంత్రాలను ఉపదేశించారు. అది ఏదో కాలంలో, ఇదివరకటి కాలంలో ఉంటుండేది ఆ ఉపాసన అనేది, అది ఏదో కాలంలో మళ్ళీ తర్వాత అది విడిచిపోయింది. కానీ విశేషంగా మళ్ళీ అందరూ కూడా ఎలాగైతే మన ఇంట్లో ఉండేటటువంటి మగపిల్లలకి ఈ ఉపనయనం చేసి ఆ సందర్భంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి ఆ తర్వాత నియమంగా త్రికాల సంధ్యావందనం అవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి ఎలాగైతే చేస్తూ ఉన్నామో పద్ధతి, అదేవిధంగా విశేషంగా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలకి ఈ మంత్రాన్ని, ఈ బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని చిన్న వయస్సులో ఎలాగైతే ఒక కాలంలో ఉపనయనం చేస్తున్నామో అదేవిధంగా సరైనటువంటి ఆ కాలంలో ఈ మంత్రాన్ని ఉపదేశించేటటువంటి ఒక పద్ధతి అనేది విశేషంగా రావాలి. అందుకోసమే ఇవాళ రోజున, అంటే ఎలాగైతే ఆ గాయత్రి మంత్రాన్ని తండ్రి ఉపదేశిస్తాడో అదేవిధంగా ఈ బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని కూడా తండ్రి తమ పిల్లలకి ఈ విధంగా ఉపదేశించినప్పుడు, ఆడపిల్లలకి ఇలా ఉపదేశం చేసి అదేవిధంగా వాళ్ళు శ్రద్ధగా చిన్న వయసు నుంచి చక్కగా శ్రద్ధగా దీన్ని ఆచరించేట్టుగా వాళ్ళకి ఆ ప్రేరణని కలిగించాలి. తద్వారా ఈ అనుష్ఠానం అనేది ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లోనూ జరగాలి. అదేవిధంగా దీనితో పాటు ఈ బాలా త్రిపుర సుందరి మంత్రంతో పాటు ఇవాటి రోజున గాయత్రి స్తోత్రము అనేటటువంటి ఒక విశిష్టమైన స్తోత్రం, సమస్త జగత్తు ఆ జగన్మాత యొక్క స్వరూపంగా వర్ణించబడి ఉన్నటువంటి ఆ స్తోత్రం.
సమస్త ప్రపంచము, ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తం అంతా కూడా ఎలాగైతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని భగవంతుడు ఒక మాట అంటాడు. అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్కృష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచానికి ఆధారంగా ఉండేటటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క విభూతులు, నా యొక్క స్వరూపాలుగా నువ్వు తెలుసుకో అని అర్జునుడికి ఉపదేశిస్తాడు. తన యొక్క విభూతి యోగంలో అన్నిటినీ చెప్పి ఆ తర్వాత ఈ విషయాన్ని ఉపదేశిస్తాడు. కాబట్టి అక్కడ ఎలాగైతే ఆ భగవంతుడు చెప్పాడో అదేవిధంగా ఇక్కడ ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆ జగన్మాత యొక్క స్వరూపము అనేటటువంటి ఆ విషయాన్ని మనకి తెలియజేసి అమ్మవారిని స్తుతించేటటువంటి స్తోత్రమే ఈ గాయత్రి స్తోత్రం అనేటటువంటిది. ఇది విశేషంగా అమ్మవారి యొక్క, భగవంతుడి యొక్క అనేక స్వరూపాల్లో శివుడు, విష్ణువు, గణపతి, అమ్మవారు మొదలైనటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా ఒకే పరమాత్మ ధరించినటువంటి ఈ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని స్వరూపాలకి ప్రత్యేకంగా కొన్ని పురాణాలు అవన్నీ ఉన్నాయి. ఇటువంటి పురాణాల్లో విశేషంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని మనకు తెలియజేసేటటువంటి కొన్ని పురాణాల్లో విశేషమైనటువంటిది దేవి భాగవత మహాపురాణం. అటువంటి దేవి భాగవత మహాపురాణంలో 12వ స్కంధంలో, మొత్తం అక్కడ 12 స్కంధాలు, దాంట్లో చివరి స్కంధమైనటువంటి 12వ స్కంధంలో అక్కడ విశేషంగా గాయత్రి ఉపాసన గురించి ఎంతో విస్తారంగా విషయాల్ని చెప్పారు. విశేషంగా గాయత్రి అమ్మవారి యొక్క సహస్రనామం అన్నింటినీ కూడా మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా అక్కడ విశేషమైనటువంటి ఉపాసనలను చెప్పారు. అటువంటి ఉపాసనల్లో ఈ స్తోత్ర పఠనం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. ఆ స్తోత్రాన్ని 29 శ్లోకాలు దీంట్లో ఉన్నాయి. ఆ స్తోత్రాన్ని అందరూ కూడా చక్కగా ప్రతిరోజు ఈ జపం చేసిన తర్వాత, జపం చేయించిన పిల్లలకు కూడా దీన్ని ఉపదేశించంటే ఈ స్తోత్రాన్ని అందరికీ కూడా ఇద్దరి పిల్లలకి కూడా ఉపదేశించు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరికీ ఈ స్తోత్రాన్ని ఉపదేశించవచ్చు. ఇప్పుడు మగపిల్లలకి ఎలాగో గాయత్రి మంత్రం అనేది ఉండనే ఉంది, ఆడపిల్లలకి బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించాలి. దాంతోపాటు ఇద్దరికీ కూడా ఈ స్తోత్రాన్ని ఇద్దరికీ ఉపదేశించవచ్చు. అదేవిధంగా దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలు, అంటే సంపూర్ణమైనటువంటి సప్తశతి అనేది ఏదైతే ఉందో దుర్గా సప్తశతి, దాని యొక్క సారమైనటువంటి 7 శ్లోకాలు, దీన్నే దుర్గా సప్తశతి సప్తశ్లోకి అని అంటారు. కాబట్టి అటువంటి ఆ సారభూతమైనటువంటి ఆ సప్తశ్లోకిని కూడా ఇవాళ రోజున ఇక్కడ ఉపదేశం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ అనుష్ఠానాల్ని చక్కగా అందరూ కూడా విశేషంగా చేసి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఉపదేశం తీసుకున్నారో ఇంకా నుంచి ఈ పరంపర అనేది చక్కగా ప్రారంభం అవ్వాలి. అందుకే అది ప్రారంభం కావడానికే విశేషంగా ఇవాళ రోజున మేము ఇక్కడి నుంచి ప్రారంభం చేసాం. మీకు ఉపదేశం చేయడం ద్వారా ఈ పరంపర అనేది ప్రారంభమైంది. కాబట్టి విశేషంగా ఈ పరంపర అనేది చక్కగా కొనసాగాలి. తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా విశేషంగా లభించాలి. అయితే దీన్ని ఉపదేశం చెయ్యాలి అనంటే మొట్టమొదట జపాన్ని ఉపదేశించేటటువంటి వాళ్ళు చక్కగా ముందు జపం చెయ్యాలి. కాబట్టి విశేషంగా ఇవాళ తీసుకున్నటువంటి ఈ మంత్రాన్ని అందరూ కూడా కనీసం 1,00,000కి తక్కువ కాకుండా అందరూ కూడా జపం చేసిన తర్వాత పిల్లలకి దాన్ని ఉపదేశించాలి. అంటే ఎలాగో ఇప్పటి నుంచి ప్రారంభం కనీసం 1,00,000, దానిపైన ఎంతైనా కూడా చేయొచ్చు. ఇంకా అక్షర లక్ష అని ఇంకా చాలా ఉంది. దాని సంఖ్య అనేది చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడింది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది, అంత ఉత్కృష్టం. కాబట్టి ఎలాగో ఇప్పటి నుంచి ప్రారంభం చేసేటప్పటికి ఉత్తరాయణం అనేది వస్తుంది. ఆ ఉత్తరాయణం అనేది వచ్చిన తర్వాత, అంటే దాదాపుగా శివరాత్రి తర్వాత చక్కగా ఒక మంచి రోజు పిల్లలకి దీన్ని ఒకరోజు ఆ ఉపదేశ విధానాన్ని ఎలా చేయాలనే దాన్ని కూడా మళ్ళీ తర్వాత నేను దాన్ని మీకు అందిస్తాను. ఆ పద్ధతి ప్రకారం ఎలాగైతే మగపిల్లల ఉపనయనం, ఉత్తరాయణం వచ్చాక ఉపనయనం అనేది చేస్తాము ఉత్తరాయణంలో, అదేవిధంగా ఈ మంత్రాన్ని కూడా ఉపదేశించి ప్రతిరోజు ఈ మంత్రజపం, అదేవిధంగా ఈ గాయత్రి స్తోత్రం, అదేవిధంగా ఈ సప్తశ్లోకి దీన్ని నిత్య అనుష్ఠానంలో విశేషంగా చేసి ఆ భగవద్ అనుగ్రహం నియమంగా ప్రతిరోజు నిత్యానుష్ఠానంలో దీన్ని చెయ్యాలి. ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం.